हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्जं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं न्याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाम् अमृतं क्षरन्तीं सरस्वतीं संस्कृतकामधेनुम्। భగవద్బంధులారా, తిరుప్పావై దివ్యవృతంలో మనం ఈవేళకి 12వ రోజుకు చేరుకున్నాం. 7వ గోపబాలిక యొక్క తిరుమాళిగా అంటే వారి యొక్క గృహం ముందుకు మనం చేరుకొని ఈవేళ 7వ గోపబాలికను మేల్కొల్పుతున్నారు. ఈవేళ పాసురంలో మనం అంటారు. నిన్నటి పాసురంలో భరతుడి యొక్క భక్తికి చెందినటువంటి గోపబాలిక. నిన్నటి భరతుడి యొక్క భక్తి అంటే ఏమిటి? తనకు విహితమైనటువంటి కర్మలన్నింటినీ కూడా భగవత్ కైంకర్యంగా చేసేటువంటి కోవకు చెందినటువంటి వారు అని అంటారు. అది భరతుడి యొక్క భక్తి. పరమాత్మ రామచంద్రమూర్తిని వచ్చి ప్రార్థన చేశాడు భరతుడు, అన్నయ్య మన వంశంలో పెద్దవాడే రాజ్యాన్ని అధిష్ఠించాలి తప్ప నేను కాదు, నువ్వు వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించి చక్కగా నీ యొక్క పరిపాలన మాకు అందించు అని చెప్పి ప్రార్థన చేస్తే రామచంద్రమూర్తి ఒప్పుకోలేదు. అందుకోసం ఏం చేశాడు, సరే నువ్వు రానంటున్నావు కదా, కనీసం నీ పాదుకలన్నా ఇవ్వు, వాటిని సింహాసనం మీద ఉంచి నీ యొక్క అనుజ్ఞగా నీ యొక్క కైంకర్యంగా రాజ్యపాలన చేస్తాను అని ప్రత్యక్షంగా పరమాత్మ దగ్గరికి లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని మనసులో భావన చేస్తూ రాజ్యాన్ని పరిపాలించాట భరతుడు. ఇది ఒక రకమైనటువంటి భక్తి అని చెప్తారు. నిన్నటి గోపబాలికలు కూడా, నిన్న గోపకులందరూ కూడా అలాంటి అధ్యయస్థానంలోనే ఉన్నటువంటి వారు. వారి యొక్క కుమార్తె అయినటువంటి ఆమెను నిన్న మేల్కొల్పడం జరిగింది. ఈవేళ లక్ష్మణస్వామికి ప్రతీక అయినటువంటిది, అంటే లక్ష్మణ భక్తికి సంబంధించినటువంటి ఒక గోపబాలిక. లక్ష్మణ భక్తి ఏమిటండి అని అంటే భగవత్ కైంకర్య నిష్ఠ. పరమాత్మకే కైంకర్యం చేయాలి. పరమాత్మకే కైంకర్యం చేయాలి అన్నప్పుడు మరి తనకు విహితమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి, తను చేయవలసినటువంటి వర్ణాశ్రమ ధర్మాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆచరించకుండా కేవలం భగవంతుడి యొక్క సేవలోనే తరించేటువంటి వాడిట లక్ష్మణుడు. తనకు విహితమైనటువంటి ధర్మాలు అంటే ఏమిటి? సరే అన్నగారు ఏదో నాన్నగారి పంపున ఇక్కడికి వెళ్తున్నారు, అడవికి వెళ్తున్నారు, మరి తాను దశరథుడి యొక్క కుమారుడిగా భరతుడు వచ్చే లోపల కాస్త జాగ్రత్తగా అక్కడ చూసుకోవాలి. అంతేకాదు తన భార్య అనేటువంటి ఆమె ఉంది కదా, ఆమె ఊర్మిళని చూసుకోవాలి. మిగతా కార్యక్రమాలన్నీ చూసుకొని రాజ్యాన్ని జాగ్రత్తగా సుభిక్షంగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది. అయినప్పటికీ నాకు ఇవేమీ ముఖ్యం కాదు, నాకు రామసేవే ప్రధానమైనటువంటిది అని చెప్పి ఏ విధంగా అయితే ఆ లక్ష్మణస్వామి అమ్మ సీతమ్మ రామచంద్రమూర్తుల యొక్క సేవలో ఉండిపోయాట. కాబట్టి తను చేయాల్సిన ధర్మాలన్నీ వదిలేశారు. అలాంటి కోవకు చెందినటువంటి గోపబాలిక అని అంటున్నారు. గోపికట ఈవేళ ఏమిటి అని అంటే కృష్ణ అవతారంలో లక్ష్మణుడిలాగా ఒక ఆయన ఉండేవట, శ్రీదాముడు అని. ఈ శ్రీదాముడు అనేటువంటి గోపకుడి యొక్క చెల్లెలట ఈవేళ ఆమె ఎంత గొప్పదో అని అంటే ఆ అన్నగారు ఎంత గొప్పవాడో చెప్తున్నారు. అన్నగారే అంత గొప్పవాడైతే ఆయన చెల్లెలైనటువంటి ఈమె ఎంత గొప్పదో కదా. అలాంటి ఆ గొప్ప భగవత్ పరతంత్రురాలైనటువంటి ఆమెను మనం ఆశ్రయిద్దాము అన్నట్టు వేటి పాత్రలో చెప్తారు. ఆయన ఎలాంటి వాట శ్రీరాముడు అని అంటే ఒక్క క్షణం కూడా కృష్ణుడిని విడవకుండా కృష్ణుడి యొక్క ఆ చెయ్యి ఆయన భుజం మీద వేసి ఒక చేతితో ఆ శంఖాన్ని పట్టుకొని కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి శ్రీరాముడిని తీసుకెళ్ళేవాట. మరి శ్రీరాముడిని తీసుకెళ్తే శ్రీరాముడు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఇంటి దగ్గర ఉన్నాయి కదండి, వాళ్ళకి ఆచరించాల్సిన వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, వాళ్ళ పశుపోషణ చేయాలి కదా. ఆ పాలని మేత వేయాలి, వాటికి నీళ్లు పెట్టాలి, వాటి పాలు తీయాలి, మళ్ళీ వాటిని అడవికి తోలుకెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ వదిలేసి వచ్చి కేవలం కృష్ణుడి యొక్క సేవలో తరిస్తున్నటువంటి శ్రీరాముడు.
ఆ కృష్ణుడి యొక్క సేవలో తరించడము అంటే అదొక గొప్ప భగవత్ సేవ, అది భగవత్ కైంకర్యము. కాబట్టి భగవత్ కైంకర్య నిష్టలో ఉన్నటువంటి గోపకుడు అనమాట శ్రీరాముడు. ఆయన యొక్క చెల్లెలు ఈమెం చేస్తుంది, లోపల భగవద్ గుణానుభవం చేస్తూ తాను తన యొక్క ఆ గదిలో నిద్రపోతుందిట. అలాంటి గోపికని ఈవేళ మన అండాళ్ గోష్ఠి ఆమెకి సుప్రభాతం పాడబోతున్నారు అనమాట. పరమాత్మ మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడండి? కర్మలు చేయడానికి ఇచ్చాడు కదా. మరి ఒక్క క్షణమైనా సరే మనం కర్మ చేయకుండా ఉంటామా? ఉండం కదా. ఎవ్వరు కూడా కర్మలు చేయకుండా ఉండలేరు. కాబట్టి ప్రతి శరీరం కలిగినటువంటి వాడు ఏం చేయాలి? వాడి యొక్క స్వధర్మాలని ఆచరించి తీరవలసిందే. స్వధర్మాన్ని ఆచరించాలి, తదనుగుణంగా పరధర్మాన్ని కూడా వీడు ఆచరించాలి. పరధర్మం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఏమిటి? ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకోవాలి, భగవత్ సంబంధ జ్ఞానం తెలుసుకోవాలి. తద్వారా ఈ జ్ఞానం నుంచి ఏం కలుగుతుందిట అంటే భగవద్భక్తి అనేటువంటిది ఏర్పడుతుందిట. ఆ భగవద్భక్తికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపాలన్నీ కూడా తొలుగుతాయి పరజ్ఞానాన్ని పొందడం చేత అని చెప్తారు. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణిం అని అంటున్నాడు. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కూడా చేసేటువంటి క్రియాకలాపాలన్నింటినీ కూడా విడవరాదు నన్ను ఆశ్రయించినప్పటికీ కూడా. ఎందుకట? యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని అంటున్నారు. ఎందుకట? ఈ యజ్ఞము, దానము, తపస్సు ఏం చేస్తాయి అంటే మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలని తొలగించి జ్ఞానాన్ని కలిగించి, తద్వారా భక్తిని కలిగించి, భక్తి ద్వారా వైరాగ్యాన్ని కలిగించి వ్యామోహాన్ని భగవంతుడి మీద వ్యామోహాన్ని పెంచుతుందిట. కాబట్టి కర్మలు విడవడం అని అంటే కర్మణ్య ఆయన ఏం చెప్పాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఈ కర్మలన్నీ త్యాగం చేయమన్నాడు. కానీ ఎలా త్యాగం చేయమన్నాడు అంటే అవి చేసేటువంటి కర్మల యొక్క అభావాన్ని త్యాగం చేయమని అంటున్నాడు. ఫల సంఘ కర్త, నేను చేస్తున్నా, నా చేతి చేయబడుతుంది, నా చేతి చేయబడేటువంటి ఆ కర్మల ఫలం నేను అనుభవిస్తాను. ఇదే చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా రోజు రోజుకే కాస్త బోరుగా ఉండొచ్చు, కానీ విషయం గమనించుకోవాలి. కాబట్టి ఆ చేసేటువంటి ఫల సంఘ కర్తృత్వ అభిమానాన్ని వదిలి కర్మ చేస్తే ఆ పరమాత్మ యొక్క అనుభవం మనకి కలుగుతుంది. మనం కర్మ విడవడం అంటే ఏమిటి అని అంటే దాని మీద ఉన్నటువంటి మోహంతో వదిలేస్తే అది ఎలాంటిది అవుతుందిట? తామస త్యాగం అవుతుందిట. అలా కాకుండా ఈ శరీరానికి కాస్త కష్టం కలుగుతుంది, ఆ పని నేను చేయలేను, నా వల్ల కాదు, అబ్బో చలిగా ఉంది, పొద్దున్న లేచి గుడికి ఏం వెళ్తామని చెప్పేసి గుడికి వెళ్ళాలి అనేటువంటి కర్మను వదిలేశారనుకో, అదేమవుతుందిట? రాజస త్యాగం అవుతుందిట. అలా కాకుండా కర్మ తనకి విహితమైనప్పటికీ ఆ కర్మని ఆచరిస్తూ దానందు ఫలమునందు, సంగమునందు, కర్తృత్వమునందు అభిమానం లేకుండా కర్మం చేయటమే సాత్విక త్యాగము అని అంటారు. అలాంటి సాత్విక త్యాగాన్ని మనం అనుసరించాలి, తద్వారా పరమాత్మ అనుభవాన్ని మనం పొందాలి అని అంటుంది అనమాట. లక్ష్మణుడిలాగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా మన రామచంద్రమూర్తిని అనుసరించే ఉండేవాట. సర్వదేశ సర్వకాల సర్వావస్థలు. అడవికి వెళ్ళాడు, రామసేవలో తరిస్తున్నాడు, అమ్మ సీతమ్మ సేవ చేస్తున్నాడు, అటు అన్నగారు అయినటువంటి రామచంద్రమూర్తి సేవ చేస్తున్నాడు. రామచంద్రమూర్తికి ఆలోచన వచ్చింది, ఏమిటి లక్ష్మణుడు బుద్ధస్తమానం, అన్నయ్య ఏం చేయమంటావు, అన్నయ్య ఏం చేయమంటావు, వదిన ఏం చేయాలి, మీకు ఏం చేయమంటారు అనంటూ అనుక్షణం వెళ్ళి ఏం చేయమంటారు అని చెప్పేసి అడుగుతుంటాట. రామచంద్రమూర్తికి కాస్త విసుగు కలిగింది. ఏమిట్రా, మేమేదో ఏకాంతం కోసం అరణ్యవాసానికి వస్తే నువ్వు అనుక్షణం వచ్చి ఏం చేయమంటావు అని నీకు అక్కర్లేదా విశ్రాంతి? కాసేపు నువ్వు కూడా విశ్రాంతి తీసుకుని ఆయన ఏదో సందర్భంలో మాకు సేవ చేద్దులే, మేము సేవ చేయొద్దంటం లేదు అన్నట్ట. సరే అన్నయ్య, ఇప్పటిదాకా నేను అది అనుకోలేదు, నేను సరే నాకు తోచినటువంటి సేవ చేస్తాను, మరి ఏ సమయంలో చేయమంటావు ఏమిటి అని అంటే, సరే నువ్వే ఏ సమయంలో చేయాలనుకుంటున్నావు అని అడిగట. స్వపతశ్చ జాగృతశ్చ, ఈ రెండు సందర్భాల్లో చేస్తానన్నయ్య నీకు సేవ అన్నట్ట. నువ్వు నిద్రపోతున్నప్పుడు సేవ చేస్తా, నువ్వు మెళుకుతో ఉన్నప్పుడు సేవ చేస్తా. ఏమైనప్పుడు? సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో నీకు సేవ చేస్తాననే కదా. అంతటి ప్రీతి, భగవత్ ప్రీతి కలిగినటువంటి వాట లక్ష్మణుడు. అలాంటి లక్ష్మణుడిలా ఉండేటువంటి శ్రీరాముడి యొక్క చెల్లెలు అని చెప్తున్నారు.
సరే కానివ్వండి, మరి వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించి తీరవలసిందే కదా. ఇప్పుడు శ్రీరాముడు అనేవాడు కృష్ణుడు ఉంటూ తిరుగుతున్నాడండి. అక్కడ ఆవులు గేదెలు అవన్నీ అరుస్తున్నాయండి, చేపుకొచ్చున్నాయి. ఆ మూతి పెట్టడానికేమో, ఆ పాలు తాగడానికేమో ఏం చేశారు, ఆ దూడల్ని తీసుకుని దూరంగా కట్టేశారు. బాగా చేపుకొచ్చే ఆ శిరాలన్నీ కూడా నొప్పి కలుగుతున్నాయి. అవేం చేస్తాయి, ఆ బిడ్డలు వచ్చి, ఆ దూడలు వచ్చి ఆ పొదుగులో మూతి పెట్టినట్టుగా భావన చేసుకుంటాయన్నమాట. ఆ భావన చేసి వాటి తాగుతున్నట్టుగా భావన చేసి ఆ పాలను వదిలేస్తాయి. అలానే అసలు వాస్తవంగా ఏం చేయాలి, వాటిని విడవాలి, వాటి చేత పాలు తాగించాలి, తర్వాత పాలు పితకాలి, మళ్ళీ వాటిని తోలుకెళ్ళాలి. ఇవి చేయాల్సిన లక్ష్మణుడు మన శ్రీరాముడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడి భుజం మీద చేసుకుని నడుస్తున్నాడు. అంటే తన విహితమైనటువంటి కర్మ వదిలేశాడు కదా. తద్వారా ఏం జరుగుతుంది, వాడికి పుణ్యం లభించదు, ఒక దోషం కలుగుతుంది. అలా భగవత్ సేవలో ఉన్నప్పుడు నువ్వు ఆచరించాల్సిన ధర్మాలు నువ్వు చేయకపోయినప్పటికీ కూడా నీకు ఆ దోషాలు అంటవు అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు నేను లేచానండి పొద్దున్నే, కొంచెం సమయం కొంచెం ఎక్కువైంది, నేను ఏం చేయాలి, నిద్రలేవగానే స్నానాధికారం ముగించుకొని సంధ్యావందనం ఇత్యాదులను చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు నేను తిరువారాధన చేసుకోవాలి. ఆ తర్వాత గబగబా పరిగెత్తుకుంటే ఇక్కడికి రావాలి. నాకు సంధ్యావందనం చేసుకునే సమయం నాకు దొరకల, టైం అయిపోతుంది, 5:30 కొట్టేస్తుంది. అక్కడ వెళ్ళిపోవాలి, బాత్రూమ్ పాడేయాలి. ఆ హడావిడిలో అది చేయాల్సిన సంధ్యావందనాన్ని వదిలిపెట్టేసి వచ్చేసాను. సమయానికి నీ సంధ్యావందనం చేయకపోతే అది నాకు పాపం. కానీ నేను ఎక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి భగవత్ సేవలో ఉన్నాను. ఇట్లా భగవత్ సేవ చేసేటప్పుడు నీ చేయవలసిన ధర్మాలు నేను ఆచరించకపోయినప్పటికీ కూడా అది దోషం కాదు. అలాంటి సందర్భంలో భగవానుడు ఏం చేస్తాడట, అలాంటి వాళ్ళ కోసం ఒక 3 కోట్ల మంది మహర్షుల్ని ఋషుల్ని ఏర్పాటు చేశారట. వీళ్ళు చేయడంలో కలిగినటువంటి లోపాలు తీర్చడం కోసం వీళ్ళ బదులుగా వాళ్ళ ఆ కర్మలు, ఆ సంధ్యావందనాది కర్మలు ఆచరించి ఆ ఫలాన్ని వీళ్ళకి దారిపోస్తారట అని ఇక్కడ చెప్తారు. మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేత్యది తత్కర్మ కుర్వతే నిత్యం 3 కోట్యోహో మహర్షయ అని అంటున్నారు అనమాట. అలాంటి గోపబాలికట ఇలాంటి శ్రీశుకుల వారు ఉన్నారండి. ఆయన ఎలాంటి వాడు అని అంటే, అసలు ఆయనకి భగవంతుడు ఎందే లీనమై ఉంటుంది ఆ మనసు. ఆయనకు చుట్టూ ఉండేటువంటి ఆ ప్రకృతి ఏమిటో, దాని బాధ ఏమిటో, అదేంటో అది పట్టదుట. బుద్ధస్తమానం భగవద్గుణానుభవంలో ఉండేటువంటి వారుట. అలాంటి వారు ఆయన కూడా ఒక మానవ జన్మెత్తాడు, అందులోనూ ఒక జ్ఞాన జన్మెత్తినప్పుడు ఆయన చేయాల్సినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలు, స్నానాలు ఇవన్నీ చేయాలి కదా. ఆయన నేను చేయలేనంటట. ఎందుకంటట, సంధ్యావందనమా భద్రమస్తు భవతే, ఓ స్నానం తుభ్యన్నమా, ఓ సంధ్యావందనమా ఓ నీకు మంగళమగుగాక, ఓ స్నానమా నీకు నమస్కారము, నేను సంధ్యావందనము చేయలేను, నేను స్నానము చేయలేను అని అంటున్నారు ఇక్కడ. ఎందుకుట, తాను భగవద్గుణానుభవం చేస్తున్నాడు కాబట్టి ఆ లోపాలు లేకపోతే ఆ పాపాలు ఏమో నాకు అంటావు అని చెప్పేసి అని అంటారు అనమాట. అలాగే లక్ష్మణుడిని శ్రీరామచంద్రుడిలాగా ఈయన కూడా పితృభక్తి ఆవశ్యకమే కదండి. నాన్నగారు చెప్పిన మాట వినాల్సిన వాడే కదండి. కానీ లక్ష్మణుడు అసలు ఒప్పుకోట. ఏం ఒప్పుకోట, అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్తా చ బంధుశ్చ పితా చ మమ రాఘవ. నేను మహారాజు అయినటువంటి దశరథుడి విషయంలో నేను పితృత్వాన్ని గుర్తించటం లేదు, ఆయన నా తండ్రిగా నేను భావించటం లేదు అని అంటాడు. నాకంతా కూడా ఎవరు, నాకు సోదరుడైనా రాముడే, నా తండ్రి అయినా రాముడే, నా బంధువైనా రాముడే అని చెప్పేసి పలుకుతాట రామచంద్ర. మన అలాంటి రామసేవలో తరించేటువంటి వాట లక్ష్మణస్వామి అని అంటున్నారు అనమాట. అందుకని లక్ష్మణుడు ఏమన్నారు, లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు. లక్ష్మణుడు ఎంత గొప్పవాడు అని అంటే, లక్ష్మీ సంపన్నుడు, ఆ కైంకర్య శ్రీమాన్ అని ఆయనకు బిరుదుట. కైంకర్యం చేయడంలో ఎవర్రా అని అంటే లక్ష్మణుడే గుర్తు రావాలట. అలాంటి లక్ష్మణ కోవకు చెందినటువంటిది. అందుకని లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని అంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా రాముడి మందు నిరవధికమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాడు. అంటే రాముడికి లేదా లక్ష్మణుడి మీద అంటే, రాముడికి కూడా లక్ష్మణుడి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంది. 9 నెలలు సీతమ్మనైనా విడిచిపెట్టి ఉన్నట్ట రావణాసురుడు ఎత్తుకుపోతే లంకకి తీసుకుపోతే. అవతార పరసమాప్తి సమయంలో ఒక చివరి 11 సంవత్సరాలు, ఆయన 11,000 సంవత్సరాలు చేస్తా 1000 సంవత్సరాలు గడిపారు. తర్వాత సీతమ్మ వెళ్ళిపోయింది తన అవతార పరిసమాప్తి చేసి. ఆ విషయాన్ని చెప్పడానికి యమధర్మరాజు వచ్చాట. యమధర్మరాజు ఎందుకు వస్తాడండి, అయ్యా నీ సమయం అయిపోయింది, నీ పెట్టే బేడ చదువుకో వెళ్ళిపోదాం అన్నట్టుగా చెప్పడం కోసం. అప్పుడు లక్ష్మణస్వామి చెప్పాలి అని అంటే, తిన్నగా నేను తీసుకెళ్తానికి వస్తున్నానంటే కుదరదు కదా.
అప్పుడు రామచంద్రమూర్తికి చెప్తాట, నీకు ఒక గొప్ప రహస్యం చెప్పాలయా, అది నువ్వు ఒక్కడవే వినాలి, ఎవరు వినటానికి వీల్లేదు, ఎవరు మనం మాట్లాడుకునేటప్పుడు రాకూడదు, ఒకవేళ ఎవడన్నా వస్తే వాడు తలబగలేటట్టుగా వాడికి శాపం పెట్టు, లేకపోతే వాడిని అలా శిక్షించు అని చెప్పారు. సరే అని చెప్పి అంత జాగ్రత్తగా కాపలాసేవాడు ఎవరు అంటే లక్ష్మణస్వామి. లక్ష్మణ, ఇప్పుడు నువ్వు అక్కడ కాపలాగా ఎవరిని లోపలికి రానివ్వదు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లోపల రానివ్వద్దు, నువ్వు కూడా రావద్దు అని చెప్పాడు. ఈ లోపల దూర్వాస మహర్షి వచ్చారు. దూర్వాస మహర్షి వచ్చి నేను రాముడిని గెలవాలన్నట్టు, రాముడిని గెలవడానికి ఇప్పుడు సమయం కాదు స్వామి, కాసేపు ఆగండి, వారు ఏదో సమాలోచనలో ఉన్నారు, అనంతరం మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకెళ్తానంటే, వచ్చినటువంటి మహర్షులను గౌరవించాలని తెలియనటువంటి రామచంద్రమూర్తితో నేను మాట్లాడలేదు, నేను శపించబోతున్నాను, నేను శపిస్తే మీ వంశం అంతా కూడా నాశనం అవుతుంది అని ఒక మాట మాట్లాడాడు. అనేసరికి లక్ష్మణస్వామికి భయం వేసింది. అయ్యయ్యో, నేనేమైపోయినా పర్వాలేదు, నా తల 1000 ఒక్కలైనా పర్వాలేదు, కానీ నా వంశ ప్రతిష్ట మంటగలడానికి వీల్లేదని చెప్పేసి గబాన్ని లోపలికి వెళ్ళాట. అన్నయ్య, దుర్వాసులు వచ్చారు అని చెప్పి యమధర్మరాజు చెప్పాట. యమధర్మరాజు ఏం చెప్పాట, నువ్వు ఇందాక నువ్వేం చెప్పావు, అలా లోపలికి రానిస్తే వాడి తల ఒక్కలవుతుందని చెప్పి శిక్షిస్తానని చెప్పావా, మరి లక్ష్మణుని శిక్షించాలి కదా, శిక్షించు అన్నట్ట. మరి లక్ష్మణుని శిక్షించాలంటే వశిష్ఠుని పిలిచాడు, ఏం చేద్దాము అని. లక్ష్మణుని శిక్షిస్తే ఆనందంగా వెళ్ళిపోతాడు, నీ అన్నయ్య నాకు ఇంతటి గొప్ప అదృష్టాన్ని కలిగించాడని వెళ్ళిపోతాడు. అలా కాదు, దాని యొక్క ఆ శిక్షని ఆయన అనుభవించాల్సిందే, కనుక నిన్ను విడిచి ఉండలేడు కదా లక్ష్మణుడు, అందువల్ల లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించు అని చెప్పాట. లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధిస్తే చాలు, సరస్సు తీసిన దానికంటే కూడా ఎక్కువ, ఎందుకంటే ఒక క్షణం కూడా ఉండలేట లక్ష్మణస్వామి స్వామిని విడిచి. సో లక్ష్మణస్వామి అన్నగారు ఆజ్ఞ అయింది, బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే అవతార పరిసమాప్త స్వామి అనమాట. లక్ష్మణుడు అట్లా వెళ్ళిపోయాడు, రామచంద్రమూర్తి సరైన నదిలోకి వెళ్ళిపోయి అవతారాన్ని సమాప్తి చేశాడు. అంతటి భక్తిపరాయణత్వం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు స్వామి అడలా అని అంటున్నారు. అదొకటైతే, మరి విభీషణుడి విషయంలో ఎంత గొప్ప అండి. విభీషణుడు ఈ ఉంది కదా, శూర్పణఖ ఉంది కదా, రాముడు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు రాముడిని మోహించి వెళ్ళింది, రామా నిన్ను పెళ్లి చేసుకుంటా, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చావు ఏమిటి అని అడిగట్టే. నేను ఎవరంటావేంటి, నీకు తెలియదా, నేను రావణాసురుడి చెల్లెల్ని అందుకే అని చెప్పి ఊరుకోలే. అవతర ఉన్నటువంటి ఇద్దరి గురించి చెప్పిందిట. కుంభకర్ణుడు అని ఇంకొక అన్న ఉన్నాడు నాకు, వాడు మహాయోధుడు, ఎప్పుడు నిద్ర లేచి ఉంటే, నిద్రపోతే వాడి వల్ల ఏం కాదనమాట, వాడు ఒకడున్నాడు. వాడు కాకుండా విభీషణస్తు ధర్మాత్మ, విభీషణుడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు అనేటువంటి ఇంకొక అన్నగారు అన్నాడు, మా వంశంలో చెడబుట్టాడయ్యా వాడు. విభీషణుడు ధర్మాత్ముడు అని చెప్పి ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు చెడబుట్టాడు మా వంశంలో ఉంటుంది. అంటే పైన వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళు ఆలోచించిన ఈ విభీషణుడు ఎలాంటి వాడు. విభీషణుడు రావణాసుడికి ఉపదేశం చేస్తున్నట్ట, అన్నయ్య నువ్వు చేసిన పని చాలా తప్పు, అందులో రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతమ్మని తీసుకొచ్చావే, నీకు తగదు, సీతమ్మని తీసుకుని వెళ్ళి స్వామిని శరణ వేడయా, నేను రక్షిస్తాడు అని చెప్పేశానంటే, ఎవరా నువ్వా నాకు ధర్మపన్నాలు చెప్పేది అని చెప్పి లంకని విడిచి వెళ్ళిపోమని చెప్పేసి ఆదేశించాడు. మరి ఏం చేయాలి అప్పుడు విభీషణుడు? తనది అనుకున్నటువంటి లంక వదిలేయాల్సి వచ్చింది, తన భార్య బిడ్డల్ని వదిలేయాల్సి వచ్చింది, తన అన్న అదమ్ములు అనుకున్న వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది. కేవలం ఒక నలుగురిని తీసుకొని అలా ఆకాశంలో చేరుతున్నట్ట. వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈయనకి దిక్కెవరు? రామచంద్రమూర్తే కదా. అయితే ఆ అశోకవనంలో సింసుభా వృక్షం కింద ఎవరు కూర్చొని ఉన్నారు? అమ్మ సీతమ్మ కూర్చుందిట. ఆ సీతమ్మకి అనల అనేటువంటి ఒక రాక్షసి, అక్కడ కూడా కొంతమంది రాక్షసులు పాపం సీతమ్మ అంటే చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ అనల అనేటువంటి రాక్షసి చెప్తోందిట, ఇగో విభీషణుడు ఆ రావణాసురుడికి ఉపదేశం చేస్తున్నాడు, ఆ రావణాసురుడు వినడు, చూడు అని అనగానే, అవునా అంత ధర్మాత్ముడు కూడా ఉన్నాడు ఆ విభీషణుడు, ఆ విభీషణుడిని చూడాలి అని మనసులో అనుకుందిట. అయితే నువ్వు చూద్దు కానీ ఒక 2 నిమిషాల్లో చూడు, విభీషణుడు నీకు ఆకాశంలో కనిపిస్తాడని చెప్పిందిట. ఆ విభీషణుడు అన్నగారి వెళ్ళిపోమన్నాడు కదా, అప్పుడు పైకి లేచి ఆకాశంలో నుంచున్నట్టు ఆ వెళుతున్నటువంటి విభీషణుడిని చూసిందిట అమ్మ సీతమ్మ. అమ్మ సీతమ్మ యొక్క దృష్టి ఆ విభీషణుడి మీద పడింది కాబట్టి ఆ అమ్మ యొక్క కటాక్షం చేత రామచంద్రమూర్తి యొక్క శరణాగతి లభించింది విభీషణుడికి అని చెప్తారు. అందుకని అంతరిక్షగత శ్రీమాన్ అని అంటారనమాట విభీషణుణ్ణి. 1000 సంవత్సరాలు పోట్లాడాడండి మొసలుతో. 500 సంవత్సరాలు నన్ను నేను కాపాడుకోగలను అనుకున్నటువంటి గజేంద్రుడి శక్తి ఉడికిపోయిన తర్వాత, పోనీలే నా చుట్టూ ఉన్నటువంటి నా బంధువులు, నా భార్య, నా బిడ్డలు వాళ్ళందరూ నన్ను కాపాడతారు కదా అని అనుకున్నట్ట. పాపం గజేంద్రుడు కాపాడారా? వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారట. అలా చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఎవరు లోపలికి వచ్చి ఆ తొండం పట్టుకోనో కాలు పట్టుకోనో బయటకు లాగే ప్రయత్నం చేయలేదు ఇటువంటి ఎవరు. కాబట్టి నేను అనుకున్నది నా వల్ల కాలేదయ్యా, నాది అనుకున్న వీళ్ళెవరైనా నన్ను రక్షిస్తారేమో అని అనుకున్నాను,
నాకెవ్వరూ దిక్కు లేకపోయారు, కాబట్టి నీవే తప్ప ఇతప్పరం పెరుగొని అన్యుండగా, నువ్వు తప్పితే నన్ను రక్షించేటువంటి వాడు ఎవరూ లేరు. రక్షించడం అంటే ఏమిటి అంటే, ఇంద్రజుమ్న మహారాజుట గజేంద్రుడు, ఆయనకి ఒక అలవాటు ఉందిట, చక్కటి తామర పూలతో ఎప్పుడు కూడా పరమాత్మ సేవించేవాట. ఈ అహంకారం పెరిగిన తర్వాత అది వదిలేశాట. ఆ వదిలేయడం చేత చివరికి అప్పుడు తెలిసిందనమాట, ఆ చివరి క్షణం వరకు కూడా ఏం చేస్తాడు, ఆ పక్కనే ఉన్నటువంటి ఆ తామర పువ్వును అలా పీకి ఆ తొండల్లో పెట్టుకొని ఉంచుంటాట. ఎందుకు? పరమాత్మ వస్తాడు, వస్తే ఆ పరమాత్మ యొక్క పాద సన్నిధిలో ఈ కమలాన్ని ఉంచుదాము అనేటువంటి భావంతో వచ్చాడు. ఆయన పిలవలేదా? పిలిచాడు కదా. లావొక్కింతో లేదు, ధైర్యం విలువలంబయ్య, ప్రాణంబులాట ఆవులు తప్ప తను ఉండేస్తాను శ్రమం బయ్యడి నేను చెప్పి 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 సంరక్షించు భద్రాత్మక అని ఎప్పుడైతే గజేంద్రుడు ప్రార్థన చేశాడో, అక్కడెక్కడో ఉన్నటువంటి వాడు కాస్త పరిగెత్తుకు వచ్చాడే. శంఖాలను పట్టలేదు, చక్రాన్ని పట్టలేదు, లక్ష్మీదేవిని తీసుకోలేదు, తన పరివారాన్ని తీసుకోలేదు, పరిగెత్తుకు వచ్చి ఆ రోజున గజేంద్రుడిని కాపాడిన తర్వాత అంటట, ఏమయ్యా నేనేదో బతుకుదాము, నేనేదో ఇంకా ఉందామని కాదు నేను పిలిచింది, నేను చేస్తున్నటువంటి నాకు విహితమైనటువంటి కర్మ ఒకటి ఉంది, నిన్ను ఆరాధించడం అనేటువంటిది. కమలాలతో నిన్ను పూజ చేసేవాడిని కదా, నీ మర్చిపోయి అహంకారం తిన్నాళ్ళు పోగొట్టుకున్నాను ఆ అవకాశాన్ని. ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు తప్పితే నాకు వేరే గతి లేరని. నువ్వు అలా నిలిస్తే ఈ కమలాన్ని నీ పాదాల చెంత ఉంచి నేను వెళ్ళిపోతానయ్యా అని చెప్పేసి అనంట. అది కైంకర్య పరాయణత్వము అని చెప్పేసి చెప్తారనమాట. అందుకని సతు నాగవరహ శ్రీమాన్ అని గజేంద్రుడికి పేరు. అంతరిక్షగత శ్రీమాన్ అనేమో విభీషణుడికి పేరు. అలా ఈవేటి గోపబాలిక ఎలాంటిదిట అంటే, స్థిత ప్రజ్ఞావస్థలో యాతమానావస్థ అనేటువంటి అవస్థలో ఉన్నటువంటి గోపబాలిక. ఆమెని ఈ పాశ్రంలో మేల్కొల్పుతున్నారు. ఒకసారి మనం ఆ పాశ్రాన్ని అనుసంధించుకొని దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. கனை திளங்கத்தெருமை கன்று கிறங்கி நினை துமுலை வழியே நின்றபால் சோர நனையத்தில்லன் சேரார்கண் நச்செல்வன் தங்காய் பனித்தலை வேள நின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலிங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவன்னிவாய் திரவாய் இனித்தாய் எழுந்திராய் இதென்ன பேரரக்கம் அனைத்தெல்லத்தாரும் அறிந்தேலுరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఏమంటున్నారు ఇక్కడ? కనైతిళం కత్తెరుమై కండ్రికిరంగి, లేగదూడలు కలిగినటువంటి గేదెలు పాలు పితికేవాళ్ళు లేక ఆ లేగదూడల్ని తలుచుకొని ఆ శిరాల నుంచి పాలధారలను అలా కురిపిస్తున్నాయిట ఆవులు. ఆ కురిసినటువంటి పాలధారలు ఆ ప్రదేశం అంతా పాకి నానిపోతే వాటి మీద ఈ ఆవులు గేదెలు తొక్కడం చేత అదంతా కూడా చిత్తడి అయిపోయి బురద అయిపోయిందిట. అలాంటి బురద, ఎలాంటి బురద సంపద అని చెప్తున్నారు అని అంటే, నల్ సెల్వం అని అంటున్నారు. అది మంచి సంపదట. అలాంటి మంచి సంపద కలిగినటువంటి ననైతిల్లన్ సేరార్కన్ నచ్చెల్వంతంగాయ్, అలాంటి మంచి సంపద కలిగినటువంటి ఒక గోపకుడి యొక్క చెల్లెలైనటువంటి నంగాయ్, ఓ అమ్మాయా, ఓ అమ్మా అని పిలుస్తున్నారు లోపల ఉన్నట్టు గోపబాలికని. చూడు, పనిత్తెలై వేళ నిన్వాసల్ కడైపత్తి. కింద చూస్తేనేమో ఆ పాల ప్రవాహం కొనసాగుతోంది. నీ ఇంటి ముందుకు వచ్చి నుంచున్నాం. మేము వచ్చినటువంటి కాలం ఎలాంటి కాలం? అది మంచు పడే కాలం. పైనుంచా మంచు తిమ్మెరలు పడుతున్నాయి, అక్కడ పైనుంచా మంచు కురుస్తుంది. కింద నుంచి చూద్దామా అంటే ఏమైంది? ఆ పాలధారలతో అదంతా చిత్తడి కాలు ఎక్కడ జారిపోతుందో అనే భయంతో మేమందరం ఒకళ్ళమా, ఇద్దరమా, ముగ్గురమా, నలుగురమా, ఇంతకు ముందు 6 గోపికలు నేర్పుకున్నామా, 5 లక్షల మంది ఉన్నామా, అందరం వచ్చి భాగవత సమూహంతో నీ ఇంటి ముందుకు వచ్చామే. ఆ కృష్ణానుభవం చేస్తూ ఉంటే ఆ అనుభవం మేమే చేస్తున్నాం అనేటువంటి భోక్తృత్వ బుద్ధి మాకు కలిగి మేము ఆ పాలధారల్లో కొట్టుకుపోకుండా ఏం చేస్తున్నాం? మేము పనిత్తెలై వేళ నిన్వాసల్ కడైపత్తి, ఆ జారిపోకుండా, భోక్తృత్వ బుద్ధి లేకుండా, జారి పడకుండా మేము నీ యొక్క ఆ ఉత్తర కమ్మి ఉంటుంది చూసావా, నీ ద్వారపు పై కమ్మిని పట్టుకుని ఏలాడుతున్నాం అమ్మా. మేము ఏలాడుతూ ఏం చేస్తున్నాం? చినత్తినాల్ తెన్నిలింగై కోమానై చెత్త, కోపం చేత దక్షిణ దిక్కునున్నటువంటి అందమైనటువంటి లంకకి అధిపతి అయినటువంటి రావణాసురుని సంహరించినటువంటి వాడైన మనోభిరాముడైనటువంటి మనతుక్కినియానై పాడవం, ఆ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలని మేము కీర్తిస్తున్నామమ్మా. నీవాయ్ తిరవాయ్, నీ నోరు తెరవరాదటమ్మా. ఇనిత్తాయ్ అళిందిరాయ్ ఇదన్న పేరరకం. ఏమమ్మా
నోరు విప్పువా ఏమిటి, ఇంకా నువ్వు లేచి వచ్చి మమ్మల్ని ఏలుకోవా ఏమిటి నీ గాఢ నిద్ర, ఈ గాఢ నిద్రకి ఏమిటి ప్రయోజనం, లేచి వచ్చి నీ యొక్క దివ్యమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపమైనటువంటి నీ స్వరూపాన్ని మాకు అనుగ్రహించి, అదిగో మా గోష్ఠిలో కలిసామనుకో కృష్ణ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహిస్తాడమ్మా, లేచిరా అంటూ ఈ వెట్టి పాసనలో మన అండాలి తల్లి లోపలున్న గోపబాలికని మేల్కొల్పుతారు. కనైత్తడం కత్తెరుమై కండ్రికి రంగి. పాలు పితికే వాళ్ళు లేరండి పాపం. ఎక్కడికి వెళ్ళారు ఈయన? పాలు పితికాల్సిన వాడు ఎక్కడున్నాడు? కృష్ణుడి దగ్గర ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడు? ఆయన కుడి భుజం తీసుకెళ్ళి ఆయన కుడి చేయి వేసి ఎవరి భుజం మీద వేసేట? శ్రీరాముడి మీద వేసేట. అలా ఊతంగా చేసుకొని ఇలా పట్టుకొని ఈ చేతితో శంఖం పట్టుకొని అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తున్నట్ట. మరి ఈయన ఏం చేయాలి? పాలు పితకాల. పాలు పితకకుండా ఏం చేస్తున్నాడు? కృష్ణ సేవలో తరిస్తున్నాడు. ఆ తరించడం వల్ల ఏం జరిగింది? ఆ ఆవులు ఆ దూరంగా ఉన్నటువంటి ఆ తమ బిడ్డల్ని చూసి ఆ దూడల్ని చూసి దీనంగా అరుస్తూ కనైత్తడం కత్తెరుమై కండ్రికి అరుస్తుట అవి పొదుగులో మూతి పెట్టినట్టుగా భావన చేసి ఊణాధ్యాయం చేసి ఆ పాలధారలను కురిపిస్తున్నాయట అని ఇక్కడ చెప్తారు. ఆ పాలధారను కురిపించడం చేత అవంతా కూడా కింద చిత్రచిత్రైన బురద అయిపోతుంది కదా, అలాంటి గొప్ప సంపద అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏమిటి అది గొప్ప సంపద ఏమవుతుందండి? పాలు అమ్ముకుంటే సంపద వస్తుంది కానీ పాలు ఎలా కింద బారపోసుకుంటే సంపద వస్తుందా అంటే కాదు. దీనిలో ఉన్న గొప్ప విశేషం ఏమిటి అని అంటే ఆ చేయవలసినటువంటి ఆ గోపకుడు చేస్తున్నటువంటి సేవే అంత గొప్పది. అలాంటి సేవ చేసేటువంటి భాగ్యం ఆయనకి ఉంది కనుక భగవత్ సేవా లక్ష్మి అని చెప్తారనమాట. అలాంటి భగవత్ సేవా లక్ష్మి లేదా భగవత్ కైంకర్య లక్ష్మి కలిగినటువంటి గోపాలకుడి యొక్క చెల్లెలవడం చేత నీకు కూడా అంత గొప్పతనం ఉంది కదమ్మా. నీ అన్నయ్యే అంత గొప్పవాడంటే చెల్లికి కూడా ఎంత అనుభవం ఉండాలి, ఎంత గొప్పతనం ఉండాలి. కాబట్టి నువ్వు మమ్మల్ని ఆ లేగదూడల్లాగా అవే విధంగా అయితే బాధపడి తన యొక్క శిరాల నుంచి ఆ పాల వర్షాన్ని కురిపించాయో నువ్వు కూడా దూరంగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి మమ్మల్ని మీద కూడా అలాంటి కరుణ చూపించి నువ్వు బయటకు వచ్చి ఆ భగవద్ గుణానుభవాన్ని మాతో పంచుకోవాలి కదమ్మా అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. దీని వాస్తవానికి చెప్తే దీని వెనకాతలు ఉన్నటువంటి అర్థం చాలా గొప్ప గంభీరమైన అర్థం ఉంటుంది అనమాట. ఆ ఆవులు లేకపోతే గేదెలు ఎవరిట? ఆచార్యులట. ఆచార్యులు ఆ దూడలు ఎవరిట అంటే ఆ వారిని ఆశ్రయించినటువంటి శిష్యులుట. ఆ శిష్యులు దేనికి కట్టేసిబడి ఉన్నారట? కర్మ అనేటువంటి ఒక బంధం చేత ఈ ప్రకృతి అనేటువంటి ఒక దొంగకు కట్టేసిందట. అలాంటిన్నటువంటి ఆ కర్మని విడిపించి ఆ జీవులని భగవత్ కళ్యాణ గుణాలు అనేటువంటి పాలని ఆ శిష్యులకి అందజేయాలి. కాబట్టి ఆ అయ్యోయ్యో వాళ్ళు అలాంటి అధోగతి పాలవుతున్నారే అని శిష్యుల మీద యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ చేత ఓర్చుకోలేక ఆ బాధని ఆ పాలధారల్ని అంటే భగవద్ విభూతులన్నింటినీ కూడా భగవద్ గుణానుభవాన్ని మొత్తాన్ని కూడా పాల రూపంలో శిష్యులకి అందించేటువంటి ప్రయత్నం చేస్తారట ఆచార్యులు అని అంటూ ఇక్కడ ఆ ఆవులని గేదెల్ని ఆచార్యులతో పోలుస్తారనమాట. నైతు ములైబడియే నిండపాల్ సోరా అని అంటున్నారు. అలా తలిచి ఆ పాల శిరాల నుంచి పాలని ధారలుగా కురిపించేటువంటి అని అంటున్నారు. ఇప్పుడు దూడని ఎక్కడ కట్టారండి? దూరంగా తాడేసి కట్టారు. అంటే ఏమిటి ఆ తాడంటే? ఆ దూడ అంటే మనబోటి జీవులము. ఈ జీవుల్ని తాడేసి కట్టారంటే ఏమిటి? కర్మ అనేటువంటి ఒక రజ్జువు చేత పరమాత్మ మనల్ని కట్టేశాడు. ఆ కర్మ అనేటువంటి రజ్జువు తెగితే తప్ప భగవద్ అనుభవం అనేటువంటిది కలగదు. ఆ భగవద్ అనుభవం కలగాలి అని అంటే మనం ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆచార్యుడిని ఆశ్రయించాలంటే మన వల్ల అయ్యేటువంటి పని కాదు. ఆచార్యుడే మన మీద కృపచేత వారు అనుగ్రహం కలిగి మన యోగ్యత చూసి మనకి పంచ సంస్కార యోగ్యతని మనకి కల్పించాలి. అప్పుడు ఏమవుతుంది? భగవద్ అనుభవం మనకి కలుగుతుంది అని అంటున్నారు. ననైతుల్లం సేరార్కన్ నచ్చల్వంతంగా ఆ బురద అంతటి గొప్ప ఉత్తమమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడి యొక్క చెల్లెలా అని అంటున్నారు. అయితే సంపదలు మనకి 3 రకాలుగా వస్తాయి అని చెప్తారండి. ఆ లక్ష్మణస్వామి కూడా ఐశ్వర్య సమృద్ధి కలిగినటువంటి వాడని చెప్తున్నారు కదా. అందుకనే ఆయన ఏమన్నారు? నర్చల్వన్ అని అన్నారు కదా. మనం కష్టపడి సంపాదించిన వచ్చేటువంటి సంపద అదొక సంపదట. అలా కాకుండా దేవతాంతర సేవనం అంటే ఇతర దేవతలను ఆశ్రయించి తద్వారా పొందినటువంటి సంపద అదొక సంపదట అని అంటారు. అలాంటి సంపదలు రెండు కూడా అంత గొప్ప సంపదలు కాదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న సంపద అయినా మంచిదే, కానీ అదంత యోగ్యం కాదు భగవంతుడిని పొందడానికి. దాని మీద నీకు అహంకారం మమకారాలు అనేవి ఉంటాయి. పోనీ నువ్వు ఏదో ఇలాంటి ముందు మన అనుచానంగా వస్తున్నటువంటి దేవతని కాకుండా అన్య దేవతల్ని, ఇప్పుడు మనంతా ప్యాషన్ కదండి, ఏ గుడికి వెళ్ళినా ఆయన ఏదో చేస్తున్నాడు అనగానే నాకు ఇది జరిగింది. ఇప్పుడంతా సాక్ష్యాల మీద నడుస్తుంది జగత్తంతా కూడా.
మరండి నేనండి అదండి ఇదండి నాకు ఇదైందండి ఆయన దగ్గరికి వెళ్ళానండి నేను దండం పెట్టానండి నాకు ఇవన్నీ ఇచ్చేసాడని నేను కానీ అమ్మో మనం కూడా అడిపోతే బాగుండు అనిపిస్తుంది. అడిపోతే సరే వాళ్ళైనా ఆ దేవతలందరూ ఎవరా ఎక్కడి దగ్గర రావాలట, ఈయన దగ్గరికి రావాల్సింది. ఏమయ్యా వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఏం చేయమంటావు, సరే ఏదో నిన్ను పట్టుకుని వచ్చారుగా వాళ్ళకి ఏం కావాలో ఇవ్వు అని అంటారట. అవి కాదు మనకు ప్రయోజనాలు, ఆయన్ని పొందడమే ప్రయోజనం, ప్రయోజనాంతరం లేనటువంటి వాళ్ళం మనం. అలాంటిది పరమాత్మనే మనం పొందే ప్రయత్నం చేయాలి అని చెప్తారు. కాబట్టి ఇతర దేవతల్ని ఆరాధించడం ద్వారా వచ్చేటువంటి సంపద కాదు. మరి ఎలాంటిది సంపద, గొప్ప సంపద అంటే సర్వేశ్వరుణ్ణి ఒక్క క్షణకాలం కూడా విడవకుండా ఆయన్నే కాచుకుంటూ ఆయనకే సేవలు చేస్తూ జీవించేటువంటి సంపదే మంచి సంపద అని అంటారు అనమాట. దీన్నే నల్ సెల్వన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ దేహం వెళ్ళిపోయిన తర్వాత నీతో వచ్చేది ఏమిటండి? వచ్చేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నువ్వు సంపాదించిన రూపాయలు డబ్బులు ఏమన్నా ఉంటే ఉంటుంది కదా గొడ్లు కట్టేసేది, ఆ పాకలు గుంటలు తీసి దాచిపెడతారు, అది నీతో పాటు రాదు. నువ్వు కట్టుకున్న భార్య ఎక్కడి దాకా వస్తుంది? గడప దాకా వస్తుంది, ఆమె నీతో పాటు రాదు. నువ్వు కన్న బిడ్డలు ఎక్కడి దాకా వస్తారు? శ్మశానం దాకా వస్తారు. నీ బంధువులు అన్నటువంటి వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు? శ్మశానం గేటు దాకా వస్తారట. బిడ్డలు కాస్త ఇంకో లోపలికి వచ్చి అది నేను దాని మీద పడుకోబెట్టిన దాకా ఉంటారట. ఇప్పటిదాకా చూసి మురిసిపోయిన ఈ దేహం నీతో పాటు వస్తుందా? మాడి మంటల్లో మసైపోతుంది. మరి నీకు వచ్చేది ఏమిటి? నీతో పాటు వచ్చేది ఏమిటి? ప్రశ్న వేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, నాతో వచ్చేది ఏం లేదు, నేనేం తీసుకుపోను. నేను తీసుకుపోయేదల్లా ఒకటే, భగవత్ సేవ, భగవత్ కైంకర్యము అనేటువంటి లక్ష్మి. అలాంటి లక్ష్మి మనకి కావాలి, అది నల్ సెల్వన్ అని చెప్పేసి చెప్తారు మనకి పూర్వాచార్యులు విశేషంగా. కాబట్టి ఆ పరమాత్మని ఒక క్షణం కూడా విడవకుండా ఉండేటువంటిది అని అంటున్నారు అన్నమాట. ఆ పరమాత్మ అనుభవంలో ఉన్నటువంటిది అని అంటున్నారు. ఈమె ఎంత గొప్పదిట అంటే విభీషణుడు రామచంద్రమూర్తికి శరణ వేయడం కోసం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? రావణస్యానుజో భ్రాత, రావణుని తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, వాడే అహంకారం అంటే వాడికి తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ఇంకా ఎక్కువ అహంకారం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అని చెప్తున్నారు. అలాంటి కాదు కదా ఈమె, భగవత్ సేవాలక్ష్మినే కైంకర్యంగా కలిగినటువంటి కోవకు చెందినటువంటి అన్నగారు కాబట్టి ఆయన యొక్క చెల్లెలు అని ఇక్కడ విషయంలో చెప్తున్నారు. ఇక్కడ విభీషణుడి కంటే కూడాట విభీషణుడి యొక్క కుమార్తె ఉందిట త్రిజట. ఈమె ఏం చేసేదిట, అశోకవనంలో సింసుబా వృక్షం కింద ఎవరున్నారు? అమ్మ సీతమ్మ ఉంది కదా, అమ్మ సీతమ్మకి ఉండి దగ్గరుండి సపర్యలు చేసి ఆమెను చూసుకున్నది ఎవరు అని అంటే త్రిజట అంట. కాబట్టి విభీషణుడు ఏదో రాముడిని చేరి రాముడికి సేవ చేద్దామని అనుకునే దానికంటే కూడా ఆ త్రిజటకే గొప్ప యోగ్యత కలిగినటువంటిది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి విభీషణుడి కంటే కూడా త్రిజటకే స్వామి యొక్క లేదా ఆ భగవత్ సేవ చేయటంలో, సీతమ్మ సేవ చేయటంలో శ్రద్ధ కలిగినటువంటిది. అలాంటి గోపిక ఇలాంటి ఇక్కడ చెప్పబోయేటువంటి గోపిక అని చెప్పేసి చెప్తున్నారు. పనిత్తెలై వేళ నేను వాసల్ కడైపత్తి ఏమమ్మా చూద్దామా, పాలధారలు కారి అదంతా బురదమయమైపోయి జారిపోతుంది, అదంతా నీళ్ళు అంతా కూడా. పైన నుంచి చూద్దామా, మంచు దారాలు పెడుతున్నాయి. మేమా ఇంతమంది ఉన్నాం భాగవత సమూహం. ఇది ఏమిటి అని అంటే మున్నీరు అని అంటారండి. మున్నీరు అంటే సముద్రానికి పేరిట మున్నీరు. నీళ్లు లోపల నుంచి ఊరేవి కొన్ని, బయట నుంచి నదుల నుంచి వచ్చేవి కొన్ని, పైనుంచి వర్షం పడ్డం వల్ల చేరేటువంటి నీరు కొత్త. ఈ మూడు నీళ్లు కలిసి చేత దాన్ని సముద్రాన్ని ఏమంటారట? మున్నీరు. ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఏర్పడిందమ్మా. ఏమిటంటావా? అదిగో ఆ పాలధారలు ప్రవహిస్తున్నాయే అదొక ఇది, పైనుంచి పడుతున్నటువంటి మంచు ఉందే అదొక ఇది. అంటే ఏంటి? కిందకి ప్రవహించేటువంటి పాలధారలు ఏమిటి అని అంటే ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు. పైనుంచి పడేటువంటి ఆ మంచు ఏమిటి అని అంటే పూర్వాచార్యులు ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు. అవి మేము మననం చేసుకుంటూ ఇంతమంది ఇక్కడ చేరి భాగవత సహవాసం చేత పరమాత్మని కీర్తిస్తూ వస్తున్నాము. ఆ కీర్తిస్తూ వస్తున్నప్పుడు మేము గనక ఇలా పరమాత్మని మేము కీర్తిస్తున్నాము అనేటువంటి భోక్తృత్వ బుద్ధి కలిగిందనుకో, ఇది మొత్తం కూడా వ్యర్థం అయిపోతుంది. అలాంటి సందర్భంలో ఆ భోక్తృత్వం ఎలాంటిదిట? కాలు జారి కింద పడేటువంటి పరిస్థితి. ఆ కాలు జారి కింద పడేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం, కాలు జారకుండా ఉండడం కోసం మేమేం చేసాం? నీ యొక్క ఆ ద్వారం యొక్క పైకమ్మని పట్టుకుని ఏలాడుతున్నామమ్మా అని చెప్తున్నారు. ద్వారం యొక్క పైకమ్మని ఎవరు ఒకళ్ళు పట్టుకోగలుగుతారు, ఇద్దరు పట్టుకోగలుగుతారు, 5 లక్షల మంది పట్టుకుంటారా? దీనిలో ఉన్న అర్థం ఎంత గొప్ప అర్థము అని అంటే అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని ఇక్కడ మనకి వివరిస్తారు.
అష్టాక్షరి మంత్రంలో ప్రధానంగా మనకి 3 పదాలు కనిపిస్తాయి. ఓం నమః నారాయణాయ అనేటువంటిది. ఈ 3 ఏమిటి? ఒక్కసారి మనం ఆ ద్వారాన్ని చూద్దాం. ఇటువైపు నిలువుగా ఉండేటువంటి కమ్మె అదేమిటి? ఓం. ఆ రెండో నిలువు కమ్మ ఏమిటి? నారాయణాయ అనేది ఇంకొక కమ్మె. మరి నమః అనేటువంటి పదం ఏమిటి? మహా అనేటువంటిది ఒక అక్షరం, నా అనేటువంటిది ఒక అక్షరం. కింద ఉన్నటువంటి ఆ కింద కమ్మ ఉంటుంది కదా, దాన్ని దక్షిణాస కమ్మ అంటారు. ఆ కమ్మ ఏమిటిట? మహా. పైదేమిటిట? నా. మహా అంటే నాది, నా అంటే కాదు. పైదాన్ని పట్టుకోవటం వల్ల ఏం తెలుస్తుంది? నకారం ఉంది. నకారం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మహా నా, నాది కాదు. మరి నేను ఏం నీది కాదు? భోక్తృత్వ బుద్ధి. ఇదిగో నిన్ను సేవించడం చేత కలిగేటువంటి ఆనందం, ఆ పూర్వాచార్యులను సేవించడం వల్ల వారిచ్చేటువంటి ఆ ఆచార్య అనుభవంతో మాకు పొందేటువంటి శ్రీశక్తుల యొక్క వైభవం, అదిగో ఆళ్వార్ల వైభవం, ఇవన్నీ కలిగి పొంది ఆ భగవద్ గుణానుభవం చేస్తూ ఉంటే దానిలో మేము కొట్టుకుపోకుండా నీ పట్టుకున్నాము అంటే ఈ అనుభవం అంతా నాది కాదు, పరమాత్మ కోసమే చేయించుకుంటున్నాడు. ఓంకారం ఏం చెప్తోంది? మకార వాచ్యులైనటువంటి ఈ జీవుడు అకార వాచ్యుడైనటువంటి పరమాత్మకి చెందినటువంటి వాడు. ఆయనకే ఓంగి ఉండి ఆయనకే సేవలు చేయాలి. ఎలాంటి సేవలు చేయాలంట? ఆయనతో కలిగినటువంటి సకల విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండి ఆయనకి కాకుండా ఆయన ఆశ్రయించినటువంటి భాగవతులు కూడా సేవ చేయాలి అనేటువంటి ఆయా అనేటువంటి చతుర్థి విభూతిని అక్కడ చేరిస్తే, ఆ చేసినప్పుడు ఆ కైంకర్యం అనేటువంటిది ఎలా ఉండాలట? మహా, నాకు, నా కాదు, చెందినటువంటిది కాదు అని అంటున్నారు. నేను చేసేటువంటి ఈ కైంకర్యం ఏది కూడా నాకు ఫలాన్ని ఇస్తుంది అనేటువంటి భావంతో నేను చేయటం లేదు. పరమాత్మ కోసమే పరమాత్మే చేయించుకున్నాడు అనేటువంటి భావంతో చేయాలి అని అంటూ, అలాంటి నీ ఆ ఉత్తరాశ కమ్మని పట్టుకుని ఆ పై కమ్మని పట్టుకుని ఎలాడుతున్నావమ్మా? మహా నా, నాది కాదు అనేటువంటి మహాని పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, మహా నాది నాది నాది. ఈ మహా అనేది 2 రకాలుగా ఉంటుంది. నేను, నాది. నా మమ, నా అహం. నా అహం అంటే నాది కాదు, నా మమ నేను కాను, నాది కాదు అనేవి 2 రకాలు వస్తాయి అన్నమాట. ఇవి 2 విడిచేయాలి మనం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొంచెం అద్భుతంగా ఇంకొక రామాయణంలోకి వెళితే, మనవాడు వెళ్ళాడు కదా అడవికి, ఇక్కడికి లంకకి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత సీతమ్మ జాడ కనుక్కున్నాడు కదా. సీతమ్మ జాడ కనుక్కున్నటువంటి వాడు అంతకుముందు ఈ రాక్షసులందరూ ఈ తోక పట్టుకుని అది వీకి చేసేసి చాలా ఇబ్బంది పెట్టారు పాప స్వామిని. ఈయన ఏం చేయాలని ఆలోచించాడు. ఏం చేశాడు? ఆ వనాలు, అక్కడ ఉన్నటువంటి వనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేసేసరికి ఈ వార్త తీసుకెళ్ళి ఎవరికి చెప్పారు? రావణాసురుడు చెప్పాడు. రావణాసురుడు ఏం చెప్పాడు? ఆఫ్టర్ ఆల్ ఒక కోతి ఇంత పని చేసిందా, వాడిని బట్టరండి అని చెప్పేసి అన్నట్ట. వాడిని బట్టరండి అని అంటే ఒక్కొక్కడు వచ్చాట. రావణాసురుడు కొడుకులందరూ వచ్చారట, ఒక ఇంద్రజిత్తు తప్ప. వచ్చిన వాడిని వచ్చినట్టుగా చంపేవట. చంపి ఎక్కడ కూర్చునేవట? అక్కడ ఒక తోరణం ఉండేది. తోరణం అంటే ఏంటి? ఒక ద్వారం ఇక పైన కూర్చునేవట. కూర్చొని ఏం చెప్పావట? ఏం మాట్లాడుతుండేవట అంటే, దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం మారుతాత్మజ అని మాట చెప్తుండేవాడు. ఏమిటి ఆయన చెప్తున్నటువంటి మాటకు అర్థం? వచ్చిన వాడిని వచ్చినట్టు సంవరించేవాడు. సంవరించి ఎక్కడ కూర్చున్నాడు? పైన కూర్చునేవాట. ఇదంతా నేను చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆంజనేయ స్వామి అనుకున్నట్ట, నేను రామ భక్తుణ్ణి అని అనుకొని వచ్చాట, రామదూతగా వచ్చాను అని చెప్పేసి అనుకున్నట్ట. ఎక్కడికి? లంకకి. ఎప్పుడైతే సీతమ్మ దర్శనం అయిందో, సీతమ్మ పరిస్థితి చూశాడో, ఆత్మజ్ఞానం కలిగి మారిపోయాట. రామదూతని కాదు, నేను రామదాసుణ్ణి అని మార్చుకొని ఇప్పుడు తను ఏం చేయాలి? వాళ్ళందరికీ కూడా తన ఉనికిని చెప్పాలి, రామచంద్రమూర్తి యొక్క ఉనికిని చెప్పాలి. కాబట్టి వచ్చినట్టు సంవరిస్తూ పైకి కూర్చున్నట్ట. నేను చంపాను అనుకుంటున్నారా వాడిని? కాదు, నేను కాదు, రామచంద్రమూర్తే చేయించాడు అని ఒకరిని చంపడం, పైన ఎక్కి కూర్చోవడం. పైన ఏంటి? ఇందాక ఏం చెప్పుకున్నాం? నా అని చెప్పుకున్నాం కదా. నా నేను చేశానా? వాడిని నేను చంపాను? కాదు, రామచంద్రమూర్తే చంపాడు, లేదా నా చేత చంపించాడు అనేటువంటి ఇది వాళ్ళలో కలిగేటట్టుగా చెప్తాట. అందుకే పరమాత్మని మనం చేరినప్పుడు ఏమనాలి? దాసోహం అనాలి. ఇక్కడ దాసుణ్ణి నేను, అహం. ఈ అహాన్ని తీసుకెళ్ళి ముందు పెట్టారనుకోండి, నేను దాసుణ్ణి అన్నదానికి దాసుడిని నేను అన్నదానికి తేడా ఉందా లేదండి? నేను దాసుణ్ణి అంటే ముందు ఎవరు కూర్చొని ఉన్నారు? నేను దాసుణ్ణి, నేను గనకే దాసుణ్ణి. ఏమైంది అక్కడ? నీ యొక్క గొప్పతనం ఏదో ముందు చెప్పుకున్నట్టుంటుంది. నీ గొప్పతనం చెప్పుకోవటం కాదు, పరమాత్మకి నువ్వు దాసుడివి కనుక దాసోహం. అందుకే చెప్పడంలోనే మొదటి పదాన్ని చెప్పారు ఇక్కడ, దాసోహం. ఆ పరమాత్మ అయినటువంటి ఆ కోసల దేశపు రాజు అయినటువంటి రామచంద్రమూర్తికి దాసుణ్ణి అయినటువంటి వాడిని నేను అని చివరిలో నేను అనేటువంటిది చెప్పుకున్నట్ట. ఇవన్నీ కూడా పరమాత్మ చేయించాడు తప్ప నేను చేసింది కాదయ్యా అని చెప్పేసి చెప్తాడు.
అదే అదే సుందరకాండలో చెప్తూ దాన్ని ఓం రామాయ నమః అనే మంత్రాన్ని ఇక్కడ కూడా చెప్తారనమాట. ఓంకారమేమో నిలువుకమ్మ అయితే, రామాయ అనేటువంటిది అవతల నిలువుకమ్మ అయితే, మకార మహ అనేటువంటిది కిందదైతే, పైన అనేటువంటిది ఏమిటి నా అనేటువంటిది. కనుక ఆ నాని పట్టుకున్నట్ట మనం కూడా పూజ చేసేటప్పుడు ఏం చేస్తామండి, నామని చెప్తూ ఉంటాం. ఓం నారసింహాయ ఏం చెప్తారు తర్వాత, నమః నమః రామచంద్రుడికి నేను లేదా నరసింహస్వామికి నేను పుష్పాన్ని అర్పిస్తున్నాను అనే భావంతో చేయకూడదు. నేను అర్పిస్తున్నానంటే మళ్ళీ దానిలో దోషభూయిష్టంగా అహంకారం చేరుతుంది. నమః నేను అర్పించేది లేదా నేను చేసేటువంటి పూజ నా కోసం కాదు, భగవంతుడి యొక్క ముఖ వికాసానికి చేస్తున్నాను అని చెప్పడం కోసం. ప్రతి నామానికి ప్రక్కనే అటు ఏం పలకాలి, ఓంకారం పలకాలి, దాంతోపాటుగా చివరిలో ఉన్నటువంటి నమ పదము 2 పలకాలి. అలా చేసేటువంటి సేవే, అలా చేసేటువంటి పూజే పరమాత్మకి చెందుతుంది. తద్వారా ఫలాన్ని ఇస్తాడా ఇవ్వడా అనేది మనకు అనవసరం అని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ సినత్తినాల్ ఎంతసేపటికి లేవలేదు. లేవకపోయేసరికి ఒకసారి అప్పటిదాకా కృష్ణ కృష్ణ కృష్ణ, ఇప్పుడు చెప్పినటువంటి పాసురాల్లో ఎక్కడన్నా రాముడు వచ్చాడండి? పాసురంలో ఎక్కడ రాముడు రాలేదు. ఈ పాసురంలో రాముడు వచ్చాడు. ఎందుకు? రాముల్లో ఉన్నటువంటి రంజకమైనటువంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఆ గుణాలను ఇక్కడ తెలియజెప్తుంది మన అంటాడు. సినత్తినాల్ తెన్నిలింగై కోమానై చిత్త మనతుక్కిని ఆనై పాడవన్నీవాయ్ తిరవాయ్. ఏమమ్మా, కోపం చేత దక్షిణ దేశంలో ఉన్న, దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి ఆ లంక అనేటువంటి ఆ దేశానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు మనోభిరాముడు. సంహరించడం వల్ల ఏం కలిగింది? మన మనస్సుల కంటే కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వాడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని మేము కీర్తిస్తున్నామమ్మా, అయినా నువ్వు ఇంకా పలకమేమిటి అని చెప్తుంది. రాముడికి కోపం లేదు, ఉంది కానీ అది రాదు, అంత దూరంలో కూర్చుంటుంది. భయం రామచంద్రమూర్తి అంటే. అలాంటి భయమే, కోపం లేనటువంటి రామచంద్రుడికి కోపం వచ్చిందిటండి. కోపం చేత ఎందుకు వచ్చిందంటే కోపం, మనం ఎప్పుడు సందర్భంలో ముచ్చరించుకున్నాం. ఆంజనేయ స్వామి తన భుజాల మీద ఎక్కించుకొని యుద్ధం చేయిస్తున్నాడు రావణాసురుడితో. ఆ చేయించే సందర్భంలో ఈయనకు అసలే కపి కదా, ఈయనకు చంచలమైనటువంటి ఇది కలిగినటువంటి వాడు కదా. వాడేసే బాణాలు తప్పించడానికి ఎగిరి గంతులు వేసేవాట. రాముడేసే బాణాలు సూటిగా వాడికి తగిలేటట్టు చేసేవాట. ఎన్ని బాణాలు వేశాడు, ఒక్క బాణం రామచంద్రమూర్తికి తగలటం లేదు. అప్పుడు ఏమిటి ఇంత శక్తివంతమైన బాణాలు వేశానే, రామచంద్రమూర్తికి ఒక్కటి కూడా తగలలేదని ఆలోచిస్తే ఎవరు కనిపించారు? ఆయన మోస్తున్నటువంటి ఆంజనేయ స్వామి కనిపించాడు. ఓహో, కిటికీ ఇక్కడ ఉంది కదా అని చెప్పి శర పరంపర ఎక్కడ శరీరంలో తూట్లుగా ఒక్క ఇంచి కూడా ఖాళీ లేకుండా బాణాలని విడిచాట. ఆ శరీరం అంతా ఎలా అయిపోయింది, రక్తసిక్తమై ఒక మాంసపు గడ్డలాగా తయారైతే అప్పుడు చూసేట రామచంద్రమూర్తి. ఒక చిన్న కోతిలాగా ఉండేవాడు ప్లవంగ శార్దూలహ అంటారనమాట. పెరిగినటువంటి ఒక పెద్ద పులిలాగా మారిపోయాట ఆంజనేయ స్వామి. అది చూసినటువంటి రాముడికి అప్పుడు కోపమా, వచ్చిన పక్కన కూర్చో కాసేపు అని ఆ కోపాన్ని తన మీద ఆవాహన చేసుకున్న తర్వాత అప్పుడు బాణాలు విడిచి ఎవరిని, ఆ రావణాసురుడిని చంపాడు. ఆ చంపడం కూడా ఎలా చంపాడో అద్భుతంగా చెప్తారు. సీత మీద ఉన్నటువంటి ప్రీతి, వాడి మీద ఉన్నటువంటి కోపం, వాడిని ఎగిరెగిరి వాడి శరీరం ఇట్లా గిరికీలు తిరిగేటట్టుగా వేసి బాణాలు వేసి తలకాయ దింపేసేట, కాళ్ళు దింపేసి అలా చేశారు అని యుద్ధంలో చెప్తారు అక్కడ. కాబట్టి అంతటి కోపాన్ని అసలు మన వాల్మీకి అడుగుతాట నారద మహర్షిని రామాయణానికి పూర్వం, అంటే ప్రారంభం కాకపూర్వం, కోనస్మిన్ 16 గుణాలు చెప్పి 16 గుణాల్లో ఒక గుణం అడుగుతా. ఆత్మవాన్ కో జితక్రోధ, క్రోధాన్ని జయించినటువంటి వాడెవరు, అలాంటి లక్షణం కలిగినటువంటి వాడెవరు అని అంటే అప్పుడు నారద మహర్షి చెప్తాట రామచంద్రమూర్తి అని. ఆ రామచంద్రమూర్తి యొక్క గుణాలని అక్కడ చెప్తాట. కాబట్టి ఆయన కూడా క్రోధమాహారయత్ అని అంటారు, క్రోధాన్ని రమ్మని పిలిచాడు. అలాంటి మనోభిరాముడైనటువంటి వాడట రామచంద్రమూర్తి. తద్వారా తనను ఆశ్రయించినటువంటి తనదైనటువంటి సీతమ్మకి విముక్తి కలిగించి తన దానిగా చేసుకున్నాడు కదమ్మా. అలాంటి రామచంద్రమూర్తిని మేము ఇక్కడ కీర్తిస్తున్నామే అని చెప్తున్నారనమాట. అలాంటి కీర్తిస్తూ ఉంటే ఇంకా నువ్వేం చేస్తున్నావు, అలాగే పడుకొని ఉన్నావా అని నిద్రలేచిరామ్మా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఆ రామ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించడంలో ఎంత వైభవమో రామ వైభవాన్ని ఇక్కడ చెప్తారండి. మనం మాట్లాడేటప్పుడు రా అనండి, 2 పెదాలు వెడంగా వెళ్తాయి. ఆ వెళ్ళినప్పుడు లోపల ఉన్న గాలి బయటికి పోతుందా లేదా చూసారా? ఎప్పుడైనా ప్రయత్నం చేయండి తర్వాత. ఇప్పుడు
ఆ ప్రయత్నం చేసినప్పుడు రా అనగానే లోపల ఉన్నటువంటి ఈ పాపాలన్నీ వాయు రూపంలో బయటికి పోతాయి. ఒక కుక్క ఇంట్లోకి దొరబడిందండి, దాన్ని చూసావు, దాన్ని తోలావు, తోలిన తర్వాత ఏం చేస్తావు? తలుపులు అలాగే తెరిచిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ లోపలికి రాదని ఏం చేయాలి? మళ్ళీ వెంటనే మనం తలుపులు వేసుకోవాలి. మరి ఈ నోరు అనేటువంటి ఈ ఇంటికి రా అని తెరవడం చేత, ద్వారాలు తెరవడం చేత లోపల ఉన్న పాపాలన్నీ పోయి మళ్ళీ అవి తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ద్వారాన్ని మూసేయాలి కదా. ఏమనాలి తర్వాత? మా అంటే 2 పెదాలు కలుస్తాయి, ఏమవుతుంది? ద్వారం మూసుకుపోతుంది. కాబట్టి పోయినటువంటి పాపాలన్నిటినీ మళ్ళీ తిరిగి రాకుండా మనల్ని కాపాడుతూ ఉండేటువంటి వాడు స్వామి రామచంద్రమూర్తి. కాబట్టి రామ 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 నిరంతరం రామనామస్మరణే చేయాలంటారు. చచ్చిపోయే ముందుట నువ్వు ఏమి స్మరణ చేస్తే నీకు తర్వాత జన్మలో నీకు అదే వస్తుంది. అప్పుడు అర్జునుడు అడిగాట, భలే చెప్పావా, బాగుంది, ఇంకా ఆకాడి ఈ పూజలు ఏంటి, ఈ పురస్కారాలు ఎందుకు, ఆ పని చేయడం ఎందుకు, ఈ పని చేయడం ఎందుకు, చచ్చిపోయే ముందు హాయిగా నేను ఫలానా కావాలి అనుకుంటే సరిపోతుంది కదా అన్నట్ట. వారు పిచ్చివాడా, బాగానే ఉంది, కానీ అప్పటిదాకా నువ్వు ఉంటావు కదా, నువ్వు ఉన్నప్పుడు ఈ శరీరం ఉంటుంది కదా, ఈ శరీరంతో నువ్వేం చేస్తావు? అనేక కర్మలు చేస్తావు కదా, తద్వారా నువ్వు అనేక ఫలాలు పొందుతుంటావు కదా. ఆ సందర్భంలో నువ్వు చచ్చిపోయే టైంకి నీ నోరు పెగలదురా, నీ లోపల కఫం అడ్డం పడుతుందిరా, నువ్వేమీ అనలేవురా. ఆ రోజు నారాయణ అందాం అనుకున్నా కూడా నీ నోట్లోంచి ఆ మాట రాదురా పిచ్చివాడా. అందుకోసం ఏం చేయాలి? ఏమండి, కొత్తగా ఆ రోజు అనాలంటే కష్టం కదా. ముందు నుంచి అంటూ ఉన్నారనుకోండి, రామ నారాయణ కృష్ణ గోవింద మధుసూద మురారే, ఓ 1000 నామాలు ఉన్నాయి, వీటిని పట్టుకుని ఏదో దాన్ని పట్టుకుని వెళుతూ ఉంటే, నిరంతరం అదే ధ్యానం చేస్తూ ఉంటే చివరిలో ఏమవుతుందండి? నీ నోరు ఆ నామం చేత తెరవబడుతుంది కదా, ఆ నామాన్ని నువ్వు కీర్తిస్తే చాలు, తద్వారా నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్తారు. అలాంటి గొప్ప నామం, అలాంటి మనోభిరాముడైనటువంటి రాముని మేము కీర్తిస్తున్నామమ్మా. ఇనితాన్ ఎళిందిరా, ఇంకను నువ్వు లేవవా, లేచిరమ్ము అని అంటున్నారనమాట. భాగవత వైభవం, భగవంతుడి భక్తులని ఆశ్రయించడం. భగవద్భక్తులు గనక వీడు నావాడు అని అనుకుంటే చాలుట, మనం తరించిపోతాము అని చెప్తారు. తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా ఆయన నిన్న చెప్పుకున్నాము అన్నమాట. కుముదవల్లి అనేటువంటి ఆమెను ప్రేమించాడు. ఆమె పెళ్లి చేసుకోవాలంటే ఏం చెప్పింది ఆమె? నువ్వు 5 సంస్కారాలు పొందాలి, తర్వాత 8 మందికి నువ్వు ప్రతిరోజు కూడా తదియారాధన చేయాలి అంది. సరే, తదియారాధన అయితే చేస్తాడు, 5 సంస్కారాలు పొందాలిగా. అంటే ఆచార్యుని ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహం చేత, ఆయన యొక్క అనుగ్రహంతో 5 సంస్కారాలు ఇవ్వాలి. అంటే తాపం, పుండ్రం, నామం, తర్వాత మంత్రం, తర్వాత యజ్ఞం అనేటువంటి ఒక 5 సంస్కారాలు ఉన్నాయి. అవి ఇవ్వాలంటే ఆచార్యుడికి నీ మీద మేలు కలగాలి. మనందరం ఆచార్యుడి చుట్టూ తిరిగి 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 విసిగి వేసారి ఆయన యొక్క కృప మన మీద కలిగిన రోజున మనకి 5 సంస్కారాలు అనుగ్రహిస్తాడు ఆచార్యుడు. కానీ తిరుమంగళ్ళ ఒక చిన్న సన్నివేశం చెప్తారు. ఆయన ఈ సామ్రాజ్యాన్ని వదిలేశాడు, అతను కట్టేశాడు. అది అయిపోయిన తర్వాత ఆ 5 సంస్కారాలు పొందాలి అనేటువంటిది ఎవరు ఆచార్యుడు ఎవరిని ఆశ్రయించాలి ఆయనకు అర్థం కాలే. ఆయన చేసే పని ఏమిటి అని అంటే, ఆ దారులు కాచి దొంగలాగా ఆ వచ్చే వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొట్టి వాళ్ళ సంపద అంతా లాక్కొని దాన్ని తీసుకొచ్చి భాగవత తదియారాధన చేసేవాట. అలాంటిది ఒక రోజున ఒక పెరుమాళ్ళ యొక్క కళ్యాణం జరిగింది, వివాహం జరిగిందిట. ఆ చేయించడానికి బ్రహ్మగారి పురోహితుడిలాగా వచ్చాట. ఆ వస్తున్న ఆ పెళ్లి ఊరేగింపు ఉంటుంది కదా, ఊరేగింపు వస్తుంటే వెళ్ళి అడ్డం పడి ఆ పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడట, వాడి దగ్గర ఉన్నటువంటి ఆ సంపద అంతా లాక్కొని ఆ బ్రహ్మగారి దగ్గరికి వచ్చాట. ఆ బ్రహ్మగారి దగ్గరికి వచ్చి, ఏమిటి నీ సంగతి ఏమిటి? నా దగ్గర ఏముంటుందా, నేనేదో ఆయన పెళ్లి చేయించడానికి వచ్చాను అని చెప్పేసిందట. ఆ పక్కనే అమ్మవారు ఉందిట. ఆ అమ్మవారు అంటే, అమ్మవారిని చూస్తే అమ్మవారి దగ్గర ఉన్న సంపద అంతా లాక్కున్నట్ట, మూట కట్టిన తర్వాత ఇంకొకటి మిగిలిపోయిందిట. ఆమె కాలుకున్నటువంటి మెట్టు ఒకటి మిగిలిపోయిందిట. పోన్లే, ఆ మెట్టు కూడా తీసుకెళ్దాం, ఆ మెట్టు తీసుకెళ్తే భాగవత తదియారాధనలో మనకి ఏదైనా కాస్త కుస్తో సహాయం చేస్తుంది కదా అని తీయడానికి ప్రయత్నం చేశాడు. అమ్మవారి యొక్క కాళ్ళను పట్టుకుని ఆ మెట్టును లాగడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క కాళ్ళను పట్టుకున్నాడో, ఆ మెట్టును లాగాడో, అమ్మ యొక్క స్పర్శ చేత ఆయనకి భగవత్ కటాక్షం కలిగి ఆ మెట్టు తీసుకున్నాడు. మెట్టు తీసుకుని దానిలో కూడా వేసుకుని ఆ మూట కట్టి ఆ మూటను పైకి లేకపోయాట. ఆ కట్టినటువంటి మూట పైకి లేపుతుంటే అది లేస్తుందా? లేవటం. అది మామూలుది కాదు కదా, పరమాత్మ యొక్క అనుభవంతో అనుగ్రహంతో వచ్చినటువంటి మూట కదా అది. అప్పుడు బ్రహ్మగారిని అడిగాడు, ఏమయ్యా నువ్వేమైనా మంత్రం వేసావా ఏంటి, మూట లేకుండా ఉంది అని అడిగాడు. నేనేం మంత్రాలు వేస్తాను, నాకు మంత్రం వేసే తత్వం శక్తి నాకెక్కడుందయ్యా, అది ఆ మంత్రాలు వేయగలిగిన వాడు ఆయన్నే వెళ్ళి అడుగున్నట్టు. ఆయన పెరుమాళ్ళు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏ మంత్రం వేసామంటే, ఆ మూట పైకి లేవటం లేదని అడిగి, నేనేం మంత్రం వేసాను, చెప్తావా లేదా అని చెప్పి తన చేతిలో బల్లె ఉంది. ఆ బల్లె ఇదిగో చెప్పకపోతే బల్లెంత పొడుస్తానన్నట్టు. భయపడిపోయాట పరమాత్మ.
భయపడిపోయి ఆయన వేసిన మంత్రం ఏదో చెప్పారట. అలా తిరుమంగై ఆళ్వార్లకి ఈ మంత్రం సాక్షాత్తు పెరుమాళ్లే సౌరిరాజు పెరుమాళ్ళు అనేటువంటి స్వామి అనుగ్రహించారు అని చెప్తారనమాట. ఆ భాగవత వైభవం అలాంటి ఆ భాగవతుల మాటల్లో వీడు నావాడు అని అనిపించుకుంటే చాలు. కాబట్టి ఇవాళ ఉన్న లోపల ఉన్నటువంటి గోపబాలిక అంతటి భాగవత్ కైంకర్య నిష్టలో ఉన్నటువంటి వాడి యొక్క చెల్లెలవడం చేత కూడా ఈమె కూడా అంతటి ఉన్నతమైనటువంటి భాగవత కైంకర్య లక్ష్మి కలిగినటువంటిది. కాబట్టి ఆమె చేత మనం కూడా వీడు నావాడు అని అనిపించుకోగలిగితే పరమాత్మ యొక్క దృష్టి మన మీద పడుతుంది, ఆయన యొక్క కృప మనకు కలుగుతుంది అని అంటూ ఈవేళ పాసరంలో ఆశ్రయిస్తారు. ఈవేళ లేచినటువంటి గోపబాలిక మనం ఉదయం పూట తిరుపళ్ళడిచ్చి అని అంటామే. ఆ తిరుపళ్ళడిచ్చి అనేటువంటి దివ్య ప్రబంధాన్ని ఎవరు ఇచ్చారండి? సూర్యం చెప్తాం మనం. తొండరడి పొడి ఆళ్వార్ దివ్య తిరువుడికి శరణం అని చెప్తాం కదా. ఆ తొండరడి పొడి ఆళ్వార్లని ఈవేళ మేల్కొల్పారట. వారి విశేషం రేపు పాసరంలో మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి అండాళ్ దివ్య తిరువుడిகளே శరణం கனைத்திடம் கத்திரமை கந்த கிறங்கி நினைத்து முளைவழிய நிர்பாத சரண அனைத்திலும் சேரார் கண்ணச்சல் தங்காய் பனி திரைவழியின் வாக்கு கிடைப்பது செனத்தினால் தினங்களை கோமானை சித்தவனத்தின் கியானை பாடலை வாய் திருவாய் ஆண்டாள் திவ்ய